నిజాలు ఏవైనా సరే విషం చిమ్మాలి. రోత పత్రికలో నీచ రాతలు రాయాలి. అక్షరాలకు రక్తం పులిమి అదంతా టీడీపీ ఖాతాలో వేయాలి. ఇదే జగన్ నైజం. టీడీపీ అధికారంలోకి వచ్చి రాగానే ఆయనకు అరాచకాలు, అన్యాయాలు రక్త చరిత్రలో గుర్తుకొస్తాయి. 5 ఏళ్లు అధికారంలో ఉండగా తన పార్టీ పరివారం చేసిన నడి రోడ్డు హత్యలు, దాడులపై నోరు మెదిపింది దాఖలాలు లేవు. ఇప్పుడు కూటమి సర్కార్ కొలువుదీరిన 5 వారాలకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని జగన్ గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో జగన్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదో ఒక విధంగా టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వ్యక్తిగత గొడవలు, ఫ్యాక్షన్ మర్డర్లు, ఇతరత్రా కారణాల వల్ల జరిగే హత్యలు ఏం జరిగినా టీడీపీ పైన తోసేస్తున్నారు. 2014 నుంచి 19లో జగన్ అనుసరించిన విష వ్యూహం ఇదే. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అది చంద్రబాబు పనేనంటూ నారాసుర రక్త చరిత్ర పేరిట తన రోత పత్రికలో నీచరాతలు రాశారు. కోడికత్తి ఘటన జరిగినప్పుడు కూడా టీడీపీని ఒక హంతక పార్టీలా చూపించేందుకు చేతిలోని అన్ని ప్రచారాస్త్రాలను యథేచ్ఛగా వాడుకున్నారు. చివరికి ఆ తర్వాత ఈ 2 ఘటనల్లోనూ ఉన్నది వైసీపీకి సంబంధించిన వ్యక్తులే అని తేలింది. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి పూర్తిగా కుదురుకోకముందే మళ్లీ అదే విష వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వినుకొండలో గ్యాంగ్ వారు కారణంగా హత్య జరిగితే అది చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందనే అర్థం వచ్చేలా నారారోప రాక్షసుడు అని తన రోత పత్రికలో విషం చిమ్మారు. వినుకొండలో హతుడు, హంతకుడు ఇద్దరూ ఒకప్పుడు వైసీపీ స్థానిక నేత గ్యాంగ్లోని సభ్యులే. శుక్రవారం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పక్కన ఆ గ్యాంగ్ లీడర్ కూడా ఉన్నాడు. రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు ధ్వంసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే చిన్న స్థాయి ఘటనలు, ఇతర కారణాల వల్ల జరిగిన హత్యలకు సైతం రాజకీయ రంగు పులిమి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ జాతీయ స్థాయిలో గగ్గోలు పెట్టేందుకు వ్యూహం రచించారని భావిస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం దాకా రక్తంతో తడవని రోజు, దౌర్జన్యం, కక్ష సాధింపులు జరగని సందర్భం ఒక్కటి కూడా లేదు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం వైసీపీ దాష్టీకానికి బలైపోయింది. కడప జిల్లా పొద్దుటూరులో చేనేత సుబ్బయ్య హత్య, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలు, నెల్లూరు కోర్టులో మాజీ మంత్రి కాకాని కోసం దొంగతనం, అదే జిల్లాలో బీజేపీ మహిళపై కత్తులతో దాడి, ప్రకాశం జిల్లాలో మైనింగ్ దోపిడీ, బీసీ వర్గానికి చెందిన బాలుడు అమర్నాథ్ గౌడ్ హత్య, పల్నాడులో జై జగన్ అనేందుకు నిరాకరించిన చంద్రయ్య హత్య జగన్ అరాచక పాలనకు నిదర్శనంలా నిలిచాయి. అలాగే గుంటూరులో రంగనాయకమ్మను సిఐడి వేధించిన వైనం, రాజధాని మహిళా రైతులపై దాడులు, డీజీపీ ఆఫీస్ పక్కనే టీడీపీ కార్యాలయం ధ్వంసం, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ కు మంత్రి పదవి ఇవ్వడం, విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ గాంధీకన్ను పొడి చేయడం, పట్టాభి ఇంటిపై దాడులకు తెగబడ్డం, కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, ఉభయ గోదావరి జిల్లాల్లో దళితుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం, వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ ను చంపి శవాన్ని ఇంటికి పార్సిల్ చేయడం, కాకినాడలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని మాజీ సైనికుడిపై పోలీసులతో చేయించిన దాడి, ఫ్యాక్షన్ పాలనను గుర్తుకు తెచ్చిన ఘటనలు. విశాఖపట్నంలో దళిత వైద్యుడు సుధాకర్ను నడి రోడ్డులో రెక్కలు విరిచి పోలీసులతో కొట్టించిన దుర్మార్గం, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి సెటిల్మెంట్లు, వైసీపీ మోకల బెదిరింపులు, కబ్జాలు, హత్యలు, విజయనగరంలో రాముడి విగ్రహ ధ్వంసం, పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టడం గురించి ఢిల్లీలో చెప్పాలంటూ బాధితులు, ప్రజా సంఘాల ప్రతినిధులు జగన్ రెడ్డికి గుర్తు చేస్తున్నారు. ప్రశ్నించే వ్యక్తులపై అక్రమ కేసులు, బెదిరింపులు, ప్రతిపక్షాలపై అణచివేతలు, దాడులు 2019 జూన్ నుంచి ఇటీవలి వరకు రాష్ట్రంలో నిత్యకృత్యం. బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు కేసు పెట్టించి జైలుకు పంపేదాకా జగన్ మనసు శాంతించలేదు. అసెంబ్లీలో అడిగిన ప్రతిసారి
తనకు మైక్ ఇవ్వలేదన్న అక్కసుతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వేధించిన తీరుతో ఆయన ఏకంగా లోకాన్నే వదిలేశారు. అశోక్ గజపతిరాజును సైతం తన కుటుంబం నిర్మించిన ఆలయంలోకి రానీయకుండా చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. పులివెందుల్లో దళిత మహిళకు మద్దతుగా ఆందోళన చేసినందుకు వంగలపూడి అనితపై అట్రాసిటీ కేసు పెట్టించారు. వీటన్నిటికీ పరాకాష్ఠగా చంద్రబాబుపై కేసులు సృష్టించి 50 రోజులకు పైగా జైల్లో పెట్టించారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులతో అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే పంథాను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు.